హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మై సెల్ఫ్ శ్యాంప్రియ. ఐఎమ్ ఎక్సైటెడ్ టు షేర్ మై ఫస్ట్ వ్లాగ్ విత్ యూ టుడే. ఈరోజు నేను మా మమ్మీ డాడీ కలిసి టెంపుల్కి వెళ్తున్నాం. ఏ టెంపుల్కో తెలుసా? మకినంవారిపాలెం అమ్మవారు అంకమ్మ తల్లి గుడి దగ్గరికి వెళ్తున్నాం. ఇంతకీ మా ఊరి పేరు చెప్పలేదు కదూ, అయితే ఇదిగో చదివేయండి. ఇప్పుడు మనం సింగరకొండలోకి ఎంట్రీ అవుతున్నాం. ఇదిగో మా ఊరి ఆంజనేయ స్వామి స్టాచ్యూ. 99 ఫీట్స్ 99 అడుగుల పొడవున్న ఆంజనేయ స్వామి పూరా ఫేమస్ మా ఊరికి. చూడండి ఎంత అందంగా ఉన్నాడు. జై హనుమాన్. ఇదిగో సింగరకొండ లోపలికి వచ్చేసాం. కనిపిస్తుందే టెంపుల్, మన ఆంజనేయ స్వామి టెంపులే ఇది. ఇదేమో చెరువు. దిస్ ఈజ్ ఎంట్రీ ఫర్ అవుట్ గోయింగ్. వావ్, చూడండి నేచర్, చుట్టూరా పొగమంచు. ఐ లవ్ నేచర్. నాకు పల్లెటూళ్ళు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే చుట్టూ పొలాలు, పచ్చని పైరు, తోటలు, మొత్తం గ్రీనరీగా ఉంటుంది. పొల్యూషన్ తక్కువ, మంచి గాలి, బర్డ్స్, కొండలు, చిన్ని చిన్ని చెరువులు చూడటానికి ఎంత బాగుంటాయి కదా. దట్స్ వై ఐ లవ్ పల్లెటూళ్ళు. ఫైనలీ వచ్చేసాం. అదే అమ్మవారి టెంపుల్ దగ్గరకు. ఇదిగో చూడండి, కలర్ఫుల్ ముగ్గుతో అమ్మవారు మనకు వెల్కమ్ చెప్తున్నట్లుగా లేదు. ఇంకెందుకు లేట్, లోపలికి వెళ్దాం. మా డాడీ చూడండి ఏమంటున్నాడు. అర్థమైందా? కెమెరా సరిగ్గా ఆన్ చేసానో లేదో అని నువ్వే మూవీలోని ప్రకాష్ రాజ్ డైలాగ్ చెప్తున్నాడు. అయ్యో డాడీ, కెమెరా ఆన్లోనే ఉంది, కానీ ఫస్ట్ లోపలికి వెళ్దాం పదండి. గుళ్ళో గంట కొట్టేశాం. మీరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట కొట్టేయండి. ఇక ప్రదక్షిణాలు మొదలు పెడదాం. కొబ్బరికాయ చాలా గట్టిగా ఉంది, అయినా సరే కష్టపడి ఇష్టంగా కొట్టేశా. ఇక పూజ స్టార్ట్స్. ఇక్కడ గర్భగుడిలోకి ఆడవాళ్ళు కాకుండా మగవాళ్ళు మాత్రమే వెళ్ళాలంట. అందుకే మా డాడీ లోపల పూలతో అలంకరించి నిమ్మకాయల దండ వేసి పూజ చేస్తున్నాడు. చూడండి, ఇదిగో మన అమ్మవారు అంకమ్మ తల్లి, చాలా మహిమగల అమ్మవారు. నేనేమో అమ్మవారి కోసం కడ్డీలు వెలిగిస్తున్నా. మా మమ్మీ ధూపం వేస్తుంది. ఓకే, ఇక హారతి సెగ్మెంట్. జై అంకమ్మ తల్లి. ఇక ప్రసాదం తిని అలా కొంచెం సేపు అమ్మవారి సన్నిధిలో అలా విశ్రాంతి తీసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది కదూ. ఉంది కూడా. ఇక దర్శనం అయిపోయింది. బయటకు వచ్చి చూస్తే పోతురాజస్వామి ఉన్నాడు. 101 దేవతలకు ఏకైక తమ్ముడు ఈయన. మరి ఆయనకు కూడా హలో చెప్పేద్దాం, పూలు సమర్పిద్దాం. ఇక దారిలో గంగమ్మ తల్లికి కూడా పసుపు కుంకుమ పూలు సమర్పిద్దామని దారిలో చెరువు కనిపిస్తే ఆగాం. ఈ చెరువులో ఇంతకుముందు చాలా నీళ్లుండేవి, కానీ మొన్న ఈ మధ్య చెరువు ఎండిపోయింది. మళ్ళీ ఈ చెరువును నిండుగా నీళ్ళతో చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది మాకు. అమ్మ గంగమ్మ తల్లి ఎవ్వరికి నీటి కొరత లేకుండా రాకుండా
నువ్వే అందరినీ కాపాడాలి తల్లి. గోయింగ్ బ్యాక్ టు హోమ్ టౌన్. ఇప్పుడు సింగరకొండ దగ్గర చెరువులో పూలు నేనే వేస్తున్నా అన్నమాట. అదిగో చూడండి ఎలా వెళ్తున్నాయి పూలు. ఇప్పుడు డాడీ అదిగో కనిపిస్తుంది, అదే సింగరకొండ. అంతా మంచు ఉండడం వల్ల కొండ సరిగ్గా కనిపించట్లేదు. ఇక ఇంటికి వెళ్తున్నాం. ఇక ఇంటికి వెళ్తూ హనుమాన్ పలకరించకపోతే ఎలా, అందుకని ఇక్కడ కూడా దర్శనం కోసం ఆగాను. హహా, ఈ మంకీస్ చూడండి ఎలా ఆడుకుంటున్నాయో. ఇదిగో ఈ కోత అయితే పూలే తింటుంది. మేము వేసిన పూలు తీసుకొని పైనుండి విగ్రహం మీద పూలు వేసింది భక్తి కోతి. సో ఫన్నీ. లోపల కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అందుకే లోపలికి వెళ్ళడం కుదరలేదు. దండం పెట్టుకొని వచ్చేసాం. ఈసారి సింగరకొండ తిరునాళ్ళు దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి అప్పుడు కావాలంటే ఫుల్ వీడియో చేసి అప్లోడ్ చేస్తాను, చూసేయండి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ నా ఫస్ట్ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.